జూనియర్ ఎన్టీఆర్ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఖచ్చితంగా పొలిటికల్ కెరియర్లో అడుగు పెడతారంటూ చెప్తోంది ఎన్టీఆర్ అక్క సుహాసిని. కళ్యాణ్ రామ్ అక్క అంటే హరికృష్ణ గారి పెద్ద కుమార్తె సుహాసిని పొలిటికల్ గా చాలా ప్రయత్నాలు చేశారు. ఈసారి ఎలక్షన్స్ లో ఆమె పోటీ చేయలేదు. గతంలో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆమె తన తమ్ముడి గురించి ఒక మీడియా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఒక సంచలనంగా మారుతోంది. ఎందుకంటే ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్ గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఎన్టీఆర్ని ఆర్టిస్ట్గా చూడాలనుకుంటున్నారా లేదా రాజకీయ నాయకుడిగా చూడాలనుకుంటున్నారనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే రెండిట్లోనూ ప్రయాణం చేయడం తారక్ అసలు ఇష్టం ఉండదు. కానీ నటన అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన నటుడిగా ఎంతో ఎత్తుకు ఎదగాలని మేమందరూ కోరుకుంటున్నాం. ఎందుకంటే నందమూరి కుటుంబ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించాడంటే అది తారక్ వల్లే. ఇక పొలిటికల్గా ఆయన ఏం చేయగలడనేది కూడా అందరికీ తెలుసు. కానీ ఇప్పట్లో ఆయన వచ్చే అవకాశం లేదని కనీసం ఒక 10 సంవత్సరాల పాటు ఎన్టీఆర్ని సినిమాలకి వదిలేయాలి. ఆ తరువాత ఇక్కడ పార్టీకి సంబంధించి ఎవరు నాయకత్వం చేయడానికి సిద్ధంగా లేనప్పుడు పిలుపునిస్తే తప్పకుండా తన బాధ్యతను నిర్వర్తించడానికి ఎన్టీఆర్ వస్తారని, అప్పటి వరకు మేమంతా ఎదురు చూస్తామంటూ చెప్తోంది సుహాసిని. సో జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగితే మాత్రం ఆయన యొక్క పరిపాలన ఎలా ఉంటుందనేది తెలుసు. ఆ రాముడే వచ్చి రాజ్యాన్ని పాలిస్తారంటే ప్రజలు మాత్రం ఎందుకు వద్దంటారు. కాబట్టి ఎన్టీఆర్ మాట తీరు తెన్ను అంతా కూడా ఖచ్చితంగా మా తాతయ్య గారిని పోలినట్టే ఉంటుందని, అందుకే ఎన్టీఆర్ పాలిటిక్స్ గురించి ఇంకాస్త సమయం ఉంది అంటోంది అక్క సుహాసిని.